ఈ రోజున ఎవరైనా అమ్మ మీకు ఏం కావాలంటే నేను కొద్దిగా ఆరోగ్యంగా ఉండి చాలండి, నాకు ఇంకేం అవసరం లేదు. మరికొంతమంది మరి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉంటే చాలండి, పిల్లకి పెళ్లి చేయడానికి డబ్బులు ఉంటే చాలండి, ఇలా ఆస్తి మరి చాలని అనుకుంటారు. అలాగే మరి కొంతమంది పేరు ప్రఖ్యాతులు ఆశిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆరోగ్యము, ఆస్తి, పేరు ప్రఖ్యాతులు ఉంటే చాలు అని మరి చాలా మంది తలస్తూ ఉంటారు. కానీ కొద్దిగా లోతుగా మరి అధ్యయనం చేస్తే ఇవే ముఖ్యమైనవి కావు, దీన్ని మించింది కూడా ఉంది అన్న విషయం మరి గ్రహించాలి. మరి దాని కొరకు కొన్ని ఉదాహరణలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. చాలా సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు మన వలే ఈ లోకంలో మరి పుట్టి పెరిగి మనం అనుకున్నట్టుగా ఆస్తి ఉంటే చాలు, మరి ఆరోగ్యం ఉంటే చాలు, పేరు ప్రఖ్యాతులు ఉంటే సరిపోద్దని మరి తను ఏం చేశాడు, ఎంతో కష్టపడి మరి చాలా కష్టమైన కోర్సు, మరి చదువులో డాక్టర్ చదువుకున్నాడండి. చాలా కష్టపడి విద్యని అభ్యసించాడు. మరి అంతేకాకుండా ఒక మంచి డాక్టర్ అమ్మ గారిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఏమండి, భర్త డాక్టర్, భార్య డాక్టర్, ఇద్దరు కలిసి మరి సంపాదిస్తూ ఉన్నారు. మంచి చెయ్యి ఎవరిని పట్టుకున్నా త్వరగా వారికి నయమయ్యేది. మంచి పేరు వచ్చింది, మంచి ప్రఖ్యాతులు వచ్చినాయి. మరి కొద్ది కాలం అయిన తర్వాత వివాహం మరి అయిన తర్వాత బిడ్డలు కలిగారు. ఏమండి, మరి సంతానం సంపద, మరి సంతానం కూడా ప్రయోజకులయ్యారు, బిడ్డలు కూడా డాక్టర్లు అయ్యారండి. అలాగే ఆ బిడ్డల్ని వారు పెంచారు. అందరూ అనుకుంటూ ఉన్నారు ఈ కుటుంబం మరి మంచి కుటుంబం, మరి చీకు చింత లేని కుటుంబం, మరి అన్ని కలిసి వచ్చిన కుటుంబం, వీళ్ళకి ఏ లోటు లేదు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. అలాగూ మరి వారు నిజంగానే మరి అన్ని వస్తువులు సమకూర్చుకున్నారు. ఇంట్లో ఒంటికి మీదకి, ఇంటి మీదకి వస్తువులన్నీ సమకూర్చుకున్నారు. మరి విలాసవంతమైన వాహనాలు కూడా కొనుక్కున్నారు. వారికి లోటు లేదండి. సమాజం అందరూ అనుకుంటున్నారు మరి వారు చాలా మరి హ్యాపీ ఫ్యామిలీ, మంచి కుటుంబం అని అందరూ అనుకుంటున్నారు. ఇలాగ జరుగుతున్న క్రమంలో ఒకనొకసారి ఏమండి, ఈ డాక్టర్ గారు మరి ఉదయాన్నే లేచి వాకింగ్ అని వెళ్ళి కారు ఒక చోట పార్క్ చేసి నడుచుకొని తిరిగి కారు మీద ఇంటికి వచ్చేసి ఈయన మరి వెళ్ళడం అయితే వెళ్ళాడు కారు వేసుకొని. మరి టైం అయింది కానీ ఇంటికి రాలేదు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎందుకు రాలేదని చెప్పేసి ఆ యొక్క కుమారులేది ఆ యొక్క రోజు నాన్నగారు మరి వాక్ చేసి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళేటప్పటికి కారు పక్కన పార్క్ చేసి ఉంది. ఏమండి, ఏంటి కారు ఉంది, మనిషి లేడని కారులోకి చూస్తే ఒక కాగితం ఉంది. ఆ కాగితం మీద ఆయన కొన్ని మాటలు రాసాడండి. ఏంటి ఈ మాటలంటే, నా జీవితంలో నేను అన్నీ సంపాదించాను కానీ మరి నాకు ఏదో ఒక లోటు ఉండిపోయింది, నా చావుకి ఎవరో కారణం కాదు, నా అంతటి నేనే చనిపోతున్నానని చెప్పేసి ఒక ఎత్తైన మరి పర్వత శిఖరం మీద నుంచి లోయలోనికి దూకి ఆత్మహత్య చేసుకొని మరి శవం అయిపోయాడు ఆయన. ఏమండి, మంచిగా చదువుకొని మంచి వివాహం చేసుకొని మంచి బిడ్డలను కనిగి వారిని ప్రయోజకులను చేసి ఇలాగూ చనిపోవడానికి కారణం ఏంటి? ఇది ఒక ఉదాహరణ. రెండవది మరి ఇంకో ఉదాహరణ, మన అందరికి తెలిసిన ఒక ఫిల్మ్ స్టార్, మరి సినిమా యాక్టర్, మరి ఆయన జీవిత మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఈయన పేరు మరి ఉదయ్ కిరణ్. మరి ఈయన కూడా మరి చాలా మంచిగా మరి విద్యను అభ్యసించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని సినిమా రంగంలో అడుగుపెట్టి మరి దాంట్లో భాగంగానే మరి 2012వ సంవత్సరం అక్టోబర్ 24న మరి వివాహం చేసుకున్నాడు. మరి దీనికి మంచి గుర్తింపు మరి ఆ సినిమా ఇండస్ట్రీలో కలిగింది. చాలా మంది పెద్ద మరి యాక్టర్లు కూడా ఈయనకి సపోర్ట్ చేసేవారు. ఏమంటే ఇలాగూ జీవితాన్ని జీవిస్తున్న ఈ యొక్క యవనస్తుడు ఉదయ్ కిరణ్ 33వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒకనొక రోజునే ఒక న్యూస్ టీవీలో వచ్చింది. అదేంటంటే హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య. మరి శ్రీనగర్లో మరి తన కాలనీలో తన ఫ్లాట్లు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఉదయ్ కిరణ్ అనే న్యూస్ మరి మనకి వచ్చింది. మీలో కూడా చాలా మంది చూసుంటారు. 2014వ సంవత్సరం మరి పట్టుమని వివాహం జరిగి ఇంకో 2 సంవత్సరాలు కూడా జరగలేదు. మరి జనవరి 5 ఆదివారం రాత్రి మరి అతని యొక్క 33 సంవత్సరాల జీవితాన్ని ముగించేసి అర్ధరాత్రి 12-15 నిమిషాలకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మరి న్యూస్ మరి బయటకు వచ్చింది. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు. కానీ ఇవి అతనికి మరి జీవితంలో మరి ధైర్యాన్ని ఇవ్వలేకపోయినాయి. అందువల్ల ఏమేంటంటే మరి 33 సంవత్సరాల వయసులోనే
తన జీవితాన్ని ముగించేశాడు. ఈ విధంగా ఒక చదవరి, మరి ఒక కళాకారుడు, అలాగే ఇంకా ఆలోచన చేసినట్లయితే మూడవదిగా ఒక ధనవంతుని మరి గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. ఈయన పేరు మరి ఏలిఎం బ్లాక్. ఈయన అమెరికా దేశస్థుడు. ఏమంటే 1000 కోట్లకు అధిపతి. 1 కోటి 2 కోట్లు కదండి, 1000 కోట్లు. మరి అతని యొక్క డబ్బులు ఎన్ని ఉన్నాయో అతనికి తెలియదు. మరి విస్తారమైన ధనాన్ని సంపాదించి మరి తన యొక్క మరి ఇంట్లో కట్టలు డబ్బులు ఉంటా ఉండేవండి. అంతేకాకుండా విస్తారమైన బంగారాన్ని సంపాదించాడు. అంతేకాకుండా మరి 44 అంతస్తులు బిల్డింగ్ కట్టాడండి. 44 అంతస్తులు, 1 అంతస్తు 2 అంతస్తులు కాదండి, 44 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. మరి ఇటువంటి 44 అంతస్తులు బిల్డింగ్ కట్టిన ఈ వ్యక్తి ఒకనొక రోజున ఆ బిల్డింగ్ లో ఆఫీస్ వర్క్ అని వచ్చి మరి లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. అందరూ అనుకుంటా ఉన్నారు బాస్ వచ్చారు, ప్రతి బ్లాక్ ని చూస్తారని చెప్పేసి ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు. ఈయన మరి ఆ బ్లాక్స్ అన్ని దాటుకుంటా ఆ 44వ బ్లాక్కి వెళ్ళిపోయి పైకంటే వెళ్ళిపోయి పైనుండి కిందకు ఉతికేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మరి వీరికి ఆరోగ్యం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారందరూ కూడా మరి బలవంతంగా వారి జీవితాన్ని ముగించడానికి కారణం ఏంటి? మరి మీరు ఆలోచన చేయాలని ప్రభుపేట నేను మీకు కోరుతున్నాను. మరి ఆస్తి లేకపోవడం అంటే ఆరోగ్యం లేకపోవడమా, అధికారం లేకపోవడమా అనేది మీరు ఒకసారి చూడండి. ఇవేవి కూడా మరి కారణాలు కాదు. నిజానికి వీరికి ఆస్తి ఉంది, ఆరోగ్యం ఉంది, మరి అధికారం ఉంది. అయినప్పుడు కూడా మరి చనిపోవడానికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, అదేంటంటే జీవితంలో నెమ్మది లేదా శాంతి లేకపోవడం అండి. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులరా, మరి దయతో మరి ఒకసారి ఆలోచన చేయండి. మన యొక్క చదువు, లేకపోతే మన యొక్క జ్ఞానము, మన యొక్క ఆస్తి, మన యొక్క అంతస్తు, మన యొక్క అధికారము, మన పేరు ప్రఖ్యాతులు, మన పొలాలు, మన ఇల్లు మనకి శాంతిని సమాధానాన్ని ఇవ్వలేవు. కారణం ఏంటంటే ఇన్ని ఉదాహరణలు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మరి శాంతి లేక చాలా మంది జీవితంలో మరణంలోనికి వెళ్తున్నారు. మరికొంతమంది ఏదో జీవించాలి కదా, చనిపోతే బాగోదని చెప్పేసి ఏదోలాగా జీవిస్తా ఉన్నాం. కానీ విషయం ఏంటంటే ప్రతి వారిలో కూడా నెమ్మది అనేది, శాంతి అనేది లోపిస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, నిజానికి ఈ రోజున మరి ఈ రాత్రి వేళ మనిషికి చాలా ప్రాముఖ్యమైన నెమ్మదిని ఎలా పొందగలం అనే అంశం గురించి కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. మరి నిజానికి దేవుడు మొట్టమొదటిగా మానవుని సృష్టించినప్పుడు నెమ్మది లేకుండా మనిషిని చేశాడా? ఏమంటే అల్లకొల్లోలంగా ఈ ప్రపంచాన్ని ఉండేలాగా చేశాడని ఆలోచన చేసినట్లయితే, దేవుడు మరి ఈ భూమి మీద జీవించినప్పుడు, మరి ఈ భూమి మీద మానవుని చేసినప్పుడు మరి ఎటువంటి మరి కలవరతం లేకుండా, ఎటువంటి మరి ఆందోళన లేకుండా మానవుని చేశాడండి. మరి మానవుని కలవరంతో లేకపోతే ఒక మరి నెమ్మది లేని వ్యక్తిగా దేవుడు చేయలేదు. దేవుని వాక్యం బోధిస్తోంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించెను, మంచి నెమ్మది కలిగిన వ్యక్తుల వల్ల దేవుడు మనల్ని చేశాడు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. నిజానికి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మొట్టమొదటిగా చేయబడిన మానవుడు, మొట్టమొదటిగా చేయబడిన దంపతులు ఆదామావలు మరి చాలా సౌఖ్యంగా, విలాసవంతమైన, సౌకర్యవంతమైన మరి పరిస్థితిలో దేవుడు వారిని చేశాడండి. వారికి ఏ లోటు చేయలేదు, వారికి అన్ని ఉన్నాయి. మరి నెమ్మది లేని స్థితి లేదండి, చాలా సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నారు. కానీ అటువంటి మానవులు దేవుడిచ్చిన నెమ్మదిని మరి వారు మరి పోగొట్టుకున్నారండి. దేవుడిచ్చిన శాంతి సమాధానాన్ని మన మూల పితరులు, ఆదిమ పితరులు మరి ఎలా పోగొట్టుకున్నారు? దీనికి కారణం ఏంటి అంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది, వారికి ఎంతో సౌఖ్యాన్ని ఇచ్చిన దేవుడు వారికి ఒక ఆజ్ఞను కూడా ఇచ్చాడు. మీరు ఈ యొక్క వృక్ష ఫలములను తినకూడదు, మీరు అన్ని నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఈ వృక్ష ఫలములను మీరు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడండి. దేవుని యొక్క ఆజ్ఞ లేదా దేవుని యొక్క మాటను వారు అతిక్రమించి మరి దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని వారు పోగొట్టుకున్నారండి. ఈరోజు ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, నెమ్మది లేకపోవడం అంటే అర్థం ఏంటంటే, మనకి అన్ని ఉండొచ్చు, కానీ దేవునితో మనకు సరైన సంబంధం లేనప్పుడు నెమ్మది ఉండదండి. ఏమండి, ఈ మధ్యన పేపర్లో ఒక విషయాన్ని నేను చదివాను. ఒక చిన్ని బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డ, మరి వారాల బిడ్డ, నెలల బిడ్డ, ఏమండి ఆ యొక్క చేతిలో అయ్యి ఇచ్చినప్పుడు కాసేపు ఆడుకుంటాడు. అవన్నీ ఆట అయిపోయిన తర్వాత మరి ఆ యొక్క మోజు తీరిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటాడు. ఈ లోపల మనలాంటి వాళ్ళు వచ్చి నీ ఏడుస్తున్నావు అని చెప్పేసి ఎత్తుకున్నా కానీ ఏడుపు ఆపడం. అలా చేతులు మారి ఏమండి
అలాగా మారి 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 చివరికి తల్లి వస్తుంది. తల్లి తీసుకొని తన్ని మరి ఆ రొమ్ముని ఆడించుకొని మరి గుండెల మీద పెట్టుకొని మరి ఆ జో కొడుతున్నప్పుడు వెంటనే మరి ఏడు పాపేసి పడుకుంటాడు. కారణం ఏంటి? అనేక మంది చేతులు మారాడు కదా, అనేక మంది అతన్ని ఓదార్చారు, కానీ ఎవరికి మరి వినని ఆ కుమారుడు ఆ తల్లి ఒడిలోకి వెళ్ళినప్పుడు మరి తన దుఃఖం నుండి విడుదల పొందాడు. కారణం ఏంటంటే ఒకప్పుడు అతడు ఈ యొక్క భూమి మీదకి రాకమునుపు తల్లి గర్భంలో ఉండేవాడు. ఆ గుండెకి దగ్గరగా ఆ గుండె చప్పుడు వింటా ఉండేవాడు అనమాట అండి. మరి ఎందుకు ఇలాగ జరుగుతుందని ఆ యొక్క శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే వారు చెప్పిన సంగతి ఏంటంటే ఆ తల్లి గుండె చప్పుడు బాగా తెలిసి తిరిగి ఆ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఆ గుండెల మీద ఆనించుకుని ఆ శబ్దం వింటాడు మళ్ళీ తిరిగి. అప్పుడు ఒక రకమైన నెమ్మది పొందుతాడు. నేను మా తల్లికి దగ్గరగా ఉన్నాను, నన్ను 9 నెలలు మోసిన తల్లి దగ్గర నేను ఉన్నానని ఒక రకమైన మరి మరి ఆ యొక్క ధైర్యం ఆ కుమారునికి ఇచ్చి దుఃఖం నుండి విడుదల పొందుతాడు. ఈ రోజున ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, మానవులైన మనం కూడా ఈ లోకానికి వచ్చింది మనం మరి ఈ లోకంలో ఉన్న ఆశలకి వెనకాల పరిగెత్తి నెమ్మది ఉందని పరిగెత్తి మరి ఒకానొక రోజున మన యొక్క తప్పు తెలిసినప్పుడు ఎప్పుడైతే తిరిగి దేవుని దగ్గరికి వస్తామో, దేవునితో మనకి సంబంధం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే తిరిగి మనం నెమ్మదిని పొందగలం. మరి ఈ యొక్క ఆదిమ దంపతులు మరి నెమ్మదిని పోగొట్టుకున్నారు. దేవుని నుండి దూరం అయిపోయారు. వారు దేవుని యొక్క మాట నుండి దూరం అయిపోయారు. దాని ద్వారా ఏదైనా తోట అనే ఒక మంచి స్థలం నుండి ముళ్ళ పొదలు కలిగిన గచ్చ పొదలు కలిగిన ఎడారి ప్రాంతానికి వారికి మరి రావాల్సి వచ్చింది. వారి యొక్క నెమ్మది, వారికి దేవుడిచ్చిన సంతోషం సమాధానాన్ని వారికి కోల్పోవలసి వచ్చింది. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే ఇలాగూ మరి దేవుడిచ్చిన నెమ్మదిని కోల్పోయారో ఆ కోల్పోయిన తర్వాత భయంకరమైన కార్యాలు చేయడం ప్రారంభించారు. ఈ రోజున కూడా చాలా మంది భయంకరమైన కార్యాలు చేయడానికి కారణం ఏంటి? ఏమండి, మరి కట్టుకున్న భార్యని, కనుక్కున్న బిడ్డల్ని, సమాజంలో ఉన్న స్నేహితుల్ని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని త్రోసివేయడానికి కారణం ఏంటి అంటే దేవునికి మనకి ఎప్పుడైతే సరైన సంబంధం ఉండదో ఈ సమాజానికి మనకి కూడా సరైన సంబంధం ఉండదండి. ఈ విధంగా ఆదిమ దంపతులు చేసిన తప్పు వల్ల వారి తర్వాత వచ్చిన జనరేషన్ లో ఆ యొక్క పెద్ద కుమారుడు తన తమ్ముడైన హేబేల్ని చంపినట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ తర్వాత అలాగ మనం చూసినట్లయితే భయంకరమైన చెడు వ్యసనాలకి మానవుల్లోనే మరి ఈ యొక్క దొంగతనము, వ్యభిచారము ఇలాంటి మొదలగు చెడ్డ కార్యాలు చేయడానికి వారు ముందుకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవునికి మనకి మధ్య సంబంధం తెగిపోద్దో అప్పటి నుండి కూడా మరి మనలో ఉన్న నెమ్మది, మనలో ఉన్న శాంతి, సమాధానాలు మనకు దూరం అయిపోతాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులు, ఈ విధంగా నెమ్మదిని లేదా శాంతిని కోల్పోయిన మనం మరి తిరిగి నెమ్మదిని పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నామండి. ఇప్పుడు కూడా చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో ఒకటి మరి స్మోకింగ్. ఏమంటే కొంతమందిని అడుగుతూ ఉంటాం, ఏంటండి మీరు ఎందుకంటే ఇది తాగితే మరి జోష్గా ఉంటుందండి, బాధలు మర్చిపోతామండి, నెమ్మది ఉందండి, అందుకే నేను ఇది తాగుతున్నానండి అని కొంతమంది సిగరెట్ పీల్చేవారు మరి సిగరెట్లు పీల్చే అలవాటుకి గురవుతున్నారు నెమ్మది కొరకు. మరి కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి త్రాగుడు. ఏమంటే ఇంట్లో బాధలు మర్చిపోవాలంటే, ఆ పని చేసిన కష్టం నేను మర్చిపోవాలంటే తాగితే మరి ఒక రకమైన సంతోషం నాకు వస్తుంది, నెమ్మది వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఈ త్రాగుడికి, పొగకి అలవాటై వారి జీవితాల్లో ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన శాంతిని, సమాధానాన్ని మరింత కోల్పోతున్నారు. మరి కొంతమంది మాదక ద్రవ్యాలకి, మత్తు పానీయాలకి అలవాటై ప్రభునందు ప్రియమైన సహోదరులు నెమ్మదిని పొందడానికి రకరకాల మరి దేవునికి ఇష్టం కాని మార్గాల్లో మరి ఈ యొక్క నెమ్మదిని పొందడానికి మరి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంతమంది స్నేహాల ద్వారా నెమ్మది పొందాం అనుకుంటున్నారు. ఏమండి, ఈ యొక్క గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ రకరకాల స్నేహాలు చేసి మరి వీటి ద్వారా ఏదైనా నెమ్మది పొందుతామని చాలా మంది ఆశిస్తున్నారు. ఇలాగూ మానవులైన మనం సొంత ప్రయత్నాల ద్వారా నెమ్మది పొందడానికి మరి మరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాండి. కానీ విషయం ఏంటంటే మన సొంత ప్రయత్నాలు, మన యొక్క అలవాట్లు, మన స్నేహాలు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మనకి ఇవ్వకపోగా మరింత కష్టంలోనికి మనం నెడుతా ఉన్నాయి. చాలా మందిని మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఏమండి మరి ఈ విషయాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా సొంత ప్రయత్నాలు, ఇవన్నీ కూడా నిత్య వేదనకి, నిత్య శిక్షకి మనల్ని తీసుకుపోతాయి. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఒక విషయం రాయబడింది. మానవులుగా మనం చేసే ప్రయత్నాలు మనకి ఇచ్చే ఫలితం ఏంటంటే, ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని
మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నెమ్మది పొందడానికి మానవులుగా మనం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా అండి. ఏమండి, డబ్బులు వస్తే నెమ్మది పొందొచ్చు అని చెప్పేసి డబ్బుల కొరకు దొంగతనం చేసేవారు. రకరకాల స్నేహాలు, సంబంధాలు పెట్టుకుంటే నాకు నెమ్మది దొరుకుతుందని మరి రకరకాల అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు. ఈ విధంగా చాలా మంది మరి దోషకులుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా నెమ్మది కొరకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటువంటి వారికి దేవుని వాక్యం చెప్పే సంగతి ఏంటంటే, మరి నెమ్మది ఉండదు, కానీ మరి ఏదో తాత్కాలికమైన సుఖం అయితే పొందొచ్చు, కానీ దీని ద్వారా భయంకరమైన దుఃఖం ఉంది. ఇందాక మనం చదివిన వాక్య భాగం లోకాసు వార్త 16 అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ప్రతి దినము బహుగా సుఖపడేవాడు. డబ్బు సంపాదించాడు, స్నేహితులు సంపాదించాడు, త్రాగడానికి మందు ఉంది, తిరగడానికి స్నేహితులు ఉన్నారు, మరి ఖర్చు పెట్టడానికి ఆస్తి ఉంది. వీటన్నిటి ద్వారా జలస చేస్తా ఉన్నాడండి. నాకేంటి లోటు అనుకుంటా ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మరి దేవునితో సంబంధాన్ని పెంపొందించుకోలేకపోయాడు. తద్వారా మరి అతను కలిగింది ఏంటంటే, ఒకనొక రోజున దేవుడిచ్చిన అవకాశాలు అయిపోయినాయి. మరి అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని ఆత్మ మరి పాతాళంలో బాధపడుతున్నట్టుగా దేవుని వాక్యంలో మరి చెప్తా ఉంది. మరి భూమి మీద సుఖపడిన ఈ వ్యక్తి పాతాళంలో బాధపడతా ఉన్నాడు. అగ్ని ఆరడు, పురుగు చావదు, భయంకరమైన శిక్షకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, భూమి మీద ఉన్నప్పుడు దేవునికి అతనికి మధ్య సంబంధం లేదండి. స్నేహితుల మధ్య సంబంధం ఉంది, ఎవరెవరితోనూ సంబంధం పెట్టుకున్నాడు. మరి రాజకీయ నాయకులకి ఆయనకి సంబంధాలు ఉన్నాయి, కానీ సృష్టికర్తని దేవునితో అతనికి సంబంధం లేదు. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, మీరు కూడా ఒకవేళ ధనవంతులు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులతో మీకు సంబంధాలు ఉండొచ్చు, లేదా అధికారులతో మీకు సంబంధాలు ఉండొచ్చు. కానీ ఒకవేళ సృష్టికర్తతో మనకి సంబంధం లేనట్లయితే ఏదో రోజున మన జీవితాలు ముగించబడతాయి. నిత్య వేదనకి కారణమైన స్థలాలకు మనం వెళ్ళిపోతాం. అందువల్ల దేవుడు ప్రేమించి మరి దేవునితో తిరిగి మరి శాశ్వతమైన సంబంధం పెట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మరి మానవాళిని మనం గమనించినట్లయితే ఆది కాలం నుండి మరి మనుషులు ఈ యొక్క నెమ్మది కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారండి. ఆది కాలంలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అందుకొరకే దేవుని వాక్యంలో మత్తయి ఆది కాండం 5వ అధ్యాయం 29వ వచనంలో ఒక తండ్రి నెమ్మది లేని దినాల్లో అతనికి ఒక కుమారుడు కలిగాడు. లెమెకు అనే తండ్రికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు అతను ఏమనుకున్నాడంటే, చూడండి ఒకసారి ఆది కాండం 5వ అధ్యాయం 29వ వచనంలో అతను ఇలాగ మాట్లాడుతున్నాడు. నెమ్మది లేని గందరగోళంతో నిండిన యొక్క కాలంలో తనకు ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుని చేతితో పట్టుకొని తన ఇలా మాట్లాడుతున్నాడు. చదవండి. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను, మన పని విషయంలోను ఇతడు అనగా చేతిలో ఉన్న కుమారుడు నెమ్మది కలిగించింది అనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టాను. ప్రభునందు ప్రియమైన నెమ్మది కొరకు ఆది కాలం నుండి మనుషులు ఎదురు చూస్తున్నారండి. నెమ్మది కొరకు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సొంత ప్రయత్నాలతో పాటు కొంతమంది ఆధ్యాత్మికమైన కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. నెమ్మది లేకపోవడానికి మూలమైన కారణం మనం విన్నాం ఇందాక, దేవుడు చెప్పినట్టు చేయకుండా దేవునికి దూరం అయిపోవట. దీన్ని బైబిల్ భాషలో పాపం అంటారండి. మన దృష్టిలో పాపం అంటే ఏంటంటే, ఎవరినైనా చంపేయడమో, వ్యభిచారం చేయడమో, దొంగతనం, ఇవి పాపం అనుకుంటాం. భయంకరమైన పాపం ఏంటంటే, దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని తెగదెంపులు చేసుకోవడమే భయంకరమైన పాపం. సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించడం భయంకరమైన పాపం. ఈ రోజున ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, మరి ఈ యొక్క సహోదరుడు నెమ్మది లేకపోవడానికి, మరి ఆ దినాల్లో నెమ్మది కలిగించే వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నారు. చాలా మంది నెమ్మదిని పొందడానికి పాపం నుండి పరిహారం కొరకు బలులు ఇచ్చేవారండి. బలులు, జంతు బలి, ఏమండి, పక్షుల్ని బలివేయడం, జంతువులను బలివేయడం, గొర్రెలు, మేకలు, ఎద్దులు, మరి ఆవులు, చాలా చోట్ల బలి సమర్పణ అనేది జరిగేది. కారణం ఏంటంటే, కొద్దిగా జ్ఞానం తెలిసినటువంటి వారు, కొద్దిగా ఆలోచన ఉన్నటువంటి వారు పాపం పోవాలి. ఎందుకంటే నెమ్మది కావాలంటే పాపం పోవాలి. నెమ్మది కావాలంటే డబ్బు రావడం కాదండి, నెమ్మది పోవాలంటే చదువు రావడం కాదు, నెమ్మది పోవాలంటే ఎవరో కలిసి రావడం కాదు, కానీ నెమ్మది రావాలంటే పాపం పోవాలి. పాపం ఎలా పోద్ది? రక్తం ద్వారా పోద్దని చెప్పి చాలా మంది ఆది దినాల్లో ఈ రక్తాన్ని ఒలికిస్తూ ఉండేవారు, పశువుల్ని చంపుతూ ఉండేవారు. తద్వారా నెమ్మది పొందడానికి అనేక మంది మరి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా నెమ్మది రాలేదండి. అందువల్ల మరి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే,
యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే మానవులైన మనకి మరి తండ్రి అయిన దేవునితో సంబంధం కోల్పోయాం. ఆదిమ దంపతుల ద్వారా వచ్చిన సంతానమైన మనందరం కూడా ఈ కోల్పోయిన సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో అవతరించి తన ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మారి మనుషులందరినీ కూడా ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన అందరినీ కూడా సృష్టికర్తని దేవునితో సంబంధం కలపడానికి అవసరమైన ప్రాణాన్ని ఆయన మరి బలిగా సమర్పించి దేవునితో మనకి సంబంధాన్ని తిరిగి ప్రభు వారు నెలకొల్పారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనుషులకు నెమ్మది లేకుండా చేసే పాపపు శిక్షని ఆయన కలువరి శిలువలో భరించారండి. ఆయన శిలువలో భరించడం ద్వారా మానవాళికి నెమ్మది కలుగుతోంది. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత కలుగుతోంది, నెమ్మది, స్వస్థ బుద్ధి. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం మరి చేతగాక ఆయన చనిపోలేదు, కానీ మనందరి కొరకు నెమ్మదినివ్వడానికి మరి ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్టుగా మరి దేవుని వాక్యం మరి చదువుతా ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యం గురించి ప్రభువుని ఎక్కువగా ప్రేమించిన మరి ఆ యొక్క శిష్యుడైన యోహాను ఇలాగ రాస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. కాబట్టి మనలను మన పాపముల నుండి విడిపించడానికి, దేవునికి ఒక రాజ్యంగా చేయడానికి ఆయన తన ప్రాణాన్ని మరి సమర్పించినట్టుగా చదువుతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులు, నెమ్మదిని పొందడానికి మానవులుగా మనం చేసే ప్రయత్నాలు ఏమి కూడా మనకి నెమ్మదినివ్వలేవు. కానీ దేవుడే మన కొరకు ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఈ యొక్క విధానాన్ని అవలంబించడం ద్వారా ఈ రోజున మనం నెమ్మది పొందొచ్చు. డబ్బు సంపాదించినంత మాత్రం నెమ్మది ఉండదు, స్నేహితులను సంపాదించినంత మాత్రం నెమ్మది ఉండదు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి ఏంటో మరి క్లుప్తంగా నేను చెప్తాను, ఒక 5 అంశాలు. అయితే మీరు అందరూ శ్రద్ధగా ఈ మాటలు వినాలని కోరుతాం. మొట్టమొదటిగా మరి ఈ యొక్క దేవుడు అనుగ్రహించి నెమ్మదిని మనం పొందాలంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో మరి దేవుడు మనకి నెమ్మదిని ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేసిన పద్ధతి గురించి మనం చదువుతా ఉన్నాం. చూడండి ఒకసారి దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో చివరిలో మనం చదువుతాం. యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేసెను. దానికి పైన మనం చదివి పూర్ణ మనసుతో ఆయనను వెతికియుండిరి గనుక అనే పదం చదువుతున్నాం. పూర్ణ మనసుతో ఆయన్ని వెతికియుండిరి గనుక ఆయన వారికి నెమ్మది కలుగు చేశాను. ఈ రోజున దేవుని యొక్క నెమ్మది మనం పొందాలంటే తప్పనిసరిగా మనందరం కూడా మరి దేవుణ్ణి వెతకాలి. స్నేహితులను వెతకడం కాదండి, ధనాన్ని వెతకడం కాదు, దేవుణ్ణి వెతకాలి. వెతుకుడి మీకు దొరుకునని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏమండి, ఆయన దొరుకు కాలమందు యెహోవాని వెతుకుడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనం దేవుణ్ణి మనం వెతికినప్పుడు దేవుడు మనకి గొప్ప నెమ్మదిని మరి ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. రెండవది ఏంటంటే మరి దేవుని వెతికి మనం మరి నెమ్మది పొందాలంటే మేలు కలుగు మార్గంలో నడుచుకోవాలండి. మేలు కలుగు మార్గం ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఇలాగ బోధిస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కలుగు మార్గం. ఈరోజు నా ప్రపంచంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. ఏమంటే మన దేశంలో కూడా చాలా మార్గాలు ఉన్నాయి. కానీ మేలు కలిగే మార్గం ఏది? ఏ మార్గంలో మనం నడవడం ద్వారా నిత్యమైన జీవాన్ని మనం పొందుకోవచ్చు, నెమ్మది పొందుకోవచ్చు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునైన నా ద్వారానే తప్ప ఎవరిను తండ్రి వద్దకు రారు. కాబట్టి ప్రభు మనకు అనుగ్రహించిన మార్గంలో మనం నడిచినప్పుడు మనం ఆ యొక్క ప్రభు అనుగ్రహించిన నెమ్మదిని మనం పొందగలమండి. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉందంటే మన చుట్టూ చాలా మార్గాలు కనబడుతున్నాయి. కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి ఏ మార్గంలో వెళ్ళినా పర్లేదు, మనం అనుకున్న గమ్యం చేరిపోతాం అంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఒక మనిషిని మరి మంచిగా కనబడే మార్గం కలదు,
కానీ చివరికి అది మరణానికి దారి తీయనని దేవుని వాక్యం బోధిస్తా ఉంది. కాబట్టి మేలు కలిగే మార్గంలో మనం నడుచుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకి నెమ్మదినిస్తాడండి. ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేనట్లయితే నువ్వు వెళ్తున్న మార్గము మేలు కలిగించే మార్గము కాదని గుర్తించాలి. ఒకవేళ నీ జీవితంలో నేను చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం చేరతాను అనే నమ్మకం నీకు లేనట్లయితే దాని అర్థం ఏంటంటే మనం వెళ్ళే మార్గం సరైనది కాదు. ఒకవేళ మనం వెళ్ళే మార్గంలో నేను తప్పనిసరిగా మరణించిన తర్వాత పరలోకం నేను వెళ్తాను, నా పాపములు క్షమించబడ్డాయి, నా పాపములకు పరిహారం జరిగింది, నా పాపములకు చెల్లించవలసిన రక్తం చెల్లించబడింది అని నువ్వు నమ్మినట్లయితే తప్పనిసరిగా నువ్వు వెళ్ళే మార్గం సరైనదే. మరి అటువంటి మార్గం ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి మార్గం. ఆయన ద్వారా మానవులని మనకి పాపక్షమాపణ కలిగింది, అంతేకాకుండా పరలోక భాగ్యం కూడా కలిగిందండి. ఇది మరి మేలైన మార్గంలో నడుచుకోవాలి. మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుందండి. 119 కీర్తన 50 వచనం చదవండి, మరొకరు 160 వచనం చదవండి. అక్కడే అదే కీర్తన 119 కీర్తన, నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగి. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చాలా మంది ప్రభుని ఎరిగిన వారు ఉన్నాం, కొంతమంది ప్రభుని ఎరగని వారు ఉన్నారు. దేవుని వాక్యమును ప్రేమించే వారికి నెమ్మది ఉందండి. ఈ రోజున దేవునిలోనికి వచ్చినట్టే వచ్చాం, మందిరానికి అయితే వెళ్తున్నాం, కానీ నెమ్మది లేదు కొంతమందికి. ఏంటి కారణం? ఏమండి, మేలు కలిగే మార్గం ఏదో మనం తెలుసుకున్నాం, మరి దేవుని వెతుకుతూనే ఉన్నాం, కానీ మనలో చాలా మంది వాక్యాన్ని ప్రేమించరండి. వాక్యం చదవరు, వాక్యాన్ని ధ్యానం చేయరు, వాక్యం ఏముందో తెలుసుకోరు, జీవితం అంతా సినిమాలు సీరియల్ చూస్తూనే గడిపేస్తారు. ఏమండి, ఆ స్నేహితులు ఈ స్నేహితులను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూనే వెళ్ళిపోద్ది. దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదవరు, ఎప్పుడు చూడరు. ఎలాగ నెమ్మది కలుగుతుంది? ఈ మాటలు ఎవరికంటే ప్రభువులో వచ్చిన వారికి నేను చెప్తాను. దేవుని వాక్యం ప్రేమించే వారికి ఇదే బాధలో నాకు నెమ్మది కలిగించున్నది. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరులారా, అనేక సంవత్సరాలుగా ప్రభుని వెంబడిస్తున్నప్పటికీ నీ ఒంట్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే, ఒక కారణం దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం. మనకి దేవుని వాక్యం చదవం, భోజనం చేసినంతసేపు కూడా చదవరండి. కొంతమంది భోజనం దగ్గర 1/2 గంట కూర్చుంటారు, వాక్యం దగ్గర 2 నిమిషాలు కూడా కూర్చోరండి. వాక్యాన్ని ప్రేమించకుండా మనకి నెమ్మది ఎలా కలుగుతుంది? అయితే ఆలోచించండి. 165 వచనం కూడా చదవండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ప్రభునందు ప్రియమైన సహోదరులు, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి. ఈరోజు మనం మరి ఏ విషయాన్ని మనం ప్రేమిస్తున్నాం? టీవీలో రకరకాల ప్రోగ్రాంలు వస్తున్నాయి, సీరియల్ని ప్రేమిస్తారు కొంతమంది, సినిమాలు ప్రేమిస్తారు, కానీ వాక్యాన్ని ప్రేమించరండి. ఏమంటే మందిరానికి వెళ్తూ ఉంటాం, ఈ పక్కలతో ఈ పక్కలతో మాట్లాడుతుంటాం, వాక్యం వచ్చేవాడికి నిద్ర అవుతూ ఉంటాం, పాటలు పాడినంతసేపు చప్పట్లు కొట్టి ఉద్యోగంగా పాడతాం, సరిగ్గా పాస్టర్ గారు వాక్యం మొదలెట్టేవాడికి కునికి పాటలు పాడుతూ ఉంటాం. ఎలాగ మనకి నెమ్మది కలుగుతుంది? ప్రభునందు ప్రియమైన దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది ఉంది. ఈ రోజున మనం మందిరానికి వెళ్ళినా, వీధుల్లో వాక్యం వింటున్నా, ఇళ్లలో దేవుని వాక్యం చదువుతున్న ప్రేమతో మనం చదివినప్పుడు దేవుడు మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితంలో నెమ్మదిస్తాడండి. ఆయన నీ వాక్యము నన్ను బ్రతికించి ఇదే బాధలో నాకు నెమ్మది కలిగిస్తా ఉంది. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలైతే పేరెత్తి పెట్టుకున్నారు, మరి పేరు పెట్టుకున్న చాలా మంది జీవితంలో నిరాశతో చాలా మంది ఉన్నారండి. నేను ఎందుకు బ్రతకాలనుకుంటున్నారు కొంతమంది. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రేమించలేని స్థితిలో మనం ఉన్న కారణంగా మనం కూడా అన్ని జనుల వలె దేవుని వాక్యాన్ని తెలియని వారు ఎలాంటి పనులు అయితే చేస్తున్నారో అలాంటి పనులు చేసేవారుగా మిగిలిపోతున్నాం. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది వాగ్దానం చేయబడిందండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని తిరగేయండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. మన కష్టంలో ఆ వాక్యం మనకి గుర్తొస్తుంది. ఏమండి, ఒక సహోదరి తన సాక్షులను చెప్పింది, తను చచ్చిపోవడానికి సిద్ధమైపోతుంది, ఆత్మహత్య చేసుకోవడానికి. కానీ ఆ సమయంలో దేవుడు ఒకప్పుడు విన్న వాక్యాన్ని ఆమెకి జ్ఞాపకం చేశాడు. ఆ వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసిన వెంటనే ఆత్మహత్య ప్రయత్నం ఆపింది. ఒకవేళ ఆ రోజే కనుక ఆ యొక్క సహోదరి ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు నరకంలో బగబగ మండే మంటలో ఉండేనండి. ఒక విషయం మీరు గమనించండి, ఎవరైతే ఎంత భక్తి చేసినా కావాలని ఆత్మహత్య చేసుకుంటారో వారి గురించి ఎన్ని విజ్ఞాపనలు చేసినా, వారి గురించి ఎంతమంది మొరపెట్టినా, 1000 మంది సేవకులు వచ్చి సమాధి చేసినా వారు దేవుని రాజ్యం చేరరండి. దేవుడిచ్చిన నీ యొక్క జీవాన్ని నీ అంతటి నీవు ఎవరైతే తీసుకుంటారో ఆత్మహత్య భయంకరమైన పాపం. దేవుడిచ్చిన యొక్క జీవాన్ని కావాలని ముగించడం భయంకరమైన పాపం అండి. ఈ పాపం ఎవరు చేస్తారంటే నెమ్మది లేనటువంటి వారు చేస్తారు, హృదయంలో నెమ్మది లేనటువంటి వారు. ఈరోజున చాలా మంది కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో ఇది జరగడం చాలా దుఃఖకరమైన సంగతి.
కారణం ఏంటంటే మన జీవితాల్లో మన యొక్క ప్రయారిటీ, మన ప్రాధాన్యత ఎవరెవరినో ప్రేమిస్తా ఉన్నాం, వస్తువుల్ని, వ్యక్తుల్ని ప్రేమిస్తా ఉన్నాం, కానీ దేవుని వాక్యాన్ని మనం ప్రేమించలేకపోతున్నాం. దేవుని వాక్యం బోధిస్తా ఉంది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రియమైన సహోదరుడా, నీ హృదయంలో నెమ్మది ఉందా? నీ హృదయంలో నిండైన నెమ్మది నువ్వు అనిపిస్తున్నావా? మందిరానికి వచ్చినంత మాత్రాన, సువార్తకు వచ్చినంత మాత్రాన దేవుని వాక్యాన్ని నేను ప్రేమించలేనట్లయితే బయట ఉన్న అన్యజనులకి లోపల మనకి ఏ తేడా ఉండదండి. అయితే ఆలోచన చేయండి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని పఠించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. అప్పుడు నీ బాధలో నీకు నెమ్మదిస్తుంది, నీ వ్యాధంలో నిన్ను ధైర్యపరుస్తుంది, నీకు ఆలోచన చెప్తుంది, నువ్వేం చేయాలో దేవుని వాక్యం బోధిస్తుంది, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో దేవుని వాక్యం నీకు తెలియచేస్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం మరి జీవితంలో నెమ్మది కొరకు మరి బయట వారు చేసి ప్రయత్నాలు లాంటి ప్రయత్నాలు చేసి నెమ్మది దొరకదండి. దేవుడు చెప్పిన పద్ధతులకు రండి, ఆయన యొక్క సన్నిధిని వెతకండి, ఏమండి? మరి అలాగే మరి మేలు కలిగే మార్గం నడవండి. మూడవది దేవుని వాక్యాన్ని ప్రేమించండి. నాలుగవది మనం గమనించినప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలండి. ఈ రోజున క్రైస్తవ బిడ్డలుగా పిలువబడేవారు వాక్యంలో ప్రార్థనలో వెనకైపోతున్నాం. అందుకే మన కుటుంబాల్లో నెమ్మది ఉండట్లేదండి. ఏమండి? అనేక తరాలుగా దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబాలే, కానీ నెమ్మది లేని కుటుంబాలు ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా చాలా మంది ఉంటున్నారు. ఏంటి కారణం అంటే మరి వాక్య ధ్యానం లేదు, రెండోది ప్రార్థన జీవితం కూడా లేదండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, దేవుని బిడ్డలు ఈ నెమ్మదిలో కంటిన్యూ అవ్వాలంటే, ప్రభువుని నమ్మడం ద్వారా పొందిన నెమ్మది ఇంకా మన జీవితంలో కొనసాగాలంటే మనం కలిగి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ తెలియచేశారు. ఒకసారి చూడండి. మనము, బయట వాళ్ళు కాదండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని చూసారండి. మనము అనే పదం వాడుతూ ఉన్నాడు. బయట వారి గురించి నేను ఈ మాటలు చెప్పట్లేదు. ఇప్పుడు మనము నెమ్మది అనుభవించాలంటే తప్పనిసరిగా ఎక్కువ డబ్బులు సంపాదించమని లేదు, అక్కడ ఎక్కువ స్నేహితులను సంపాదించమని లేదు, కానీ చెప్పబడిన అంశం ఏంటంటే అన్నిటి కొరకు, ముఖ్యంగా మనుషులందరి కొరకు. ఈరోజు నా ప్రభునందు ప్రియమైన సహోదరులారా, క్రైస్తవ సంఘాలు మనుషులతో నిండుతూ ఉన్నాయి, ప్రార్థన చేయని మనుషులతో నిండిపోతున్నాయండి, విజ్ఞాపన ఆత్మ లేని మనుషులతో నిండిపోతూ ఉన్నారు. అందువల్ల మన కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో నెమ్మది లేని స్థితి. దేవుడు వాక్యం ఎప్పుడో చెప్పింది 2000 సంవత్సరాల క్రితం, మీరు నెమ్మదిగా ఉండాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయండి. ఈరోజు నా ప్రభునందు ప్రియమైన సహోదరులారా, కొంతమంది ప్రార్థన వారి చుట్టూ తిరుగుతూ ఉంటది. మా డాడీని దీవించు, మా మమ్మీని దీవించు, మా అమ్మాయిని, మా అన్నని దీవించు, మా తమ్ముని దీవించు, ఫ్యామిలీ చుట్టూ అని ఒక అడుగు ముందుకు వేయండి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆత్మ కొరకు అడగండి, ప్రభువా విజ్ఞాపనాత్మ నాకు దయచేయండి అని అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి ఈ యొక్క మరి గొప్ప నెమ్మదిని ప్రభు వారు అనుగ్రహిస్తాను. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, మరి బయట వారు కానీ లోపల కూర్చుని మనం కానీ నెమ్మది కావాలంటే ఒక స్టెప్ కాదండి, దేవుడు చెప్పిన 4 స్టెప్పులు గుండా మనం వెళ్ళాలి. ఏమండి? దేవుణ్ణి వెతకాలి, సత్యమైన దేవుణ్ణి, సృష్టికర్త దేవుణ్ణి వెతకాలి. రెండవది ఆయన మార్గంలో నడవాలి. ఏమండి? మరి ఆయన మార్గంలో నడవడే కాకుండా ఆయన చెప్పిన వాక్యాన్ని ధ్యానం చేయాలి. అలాగే ఆయన మనకి ఇచ్చిన భారం కొద్దీ ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దీని కొరకు డబ్బులు ఏమి అవ్వండి. ఏమండి? కొంతమంది చెప్తారు, ఇంకో నీ ఇంట్లో సుఖం ఉండాలంటే నువ్వు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇదిగో ఈ యంత్రమే, ఈ గుమ్మం తీసి ఇటు తీసి అట్టెట్టాలి అని రకరకాల బోధలు చేస్తారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు సరి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ప్రభు వైపు, దేవుని వైపు తిరుగు. రెండోది ఆయన మార్గంలో నడు. మూడోది దేవుని వాక్యం చదువు. నాలుగోది ప్రార్థన చేయి. దీని కొరకు అసలు ఏం డబ్బులు ఏం ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఎవరికి వారే మరి పేదల సహితం ఇది చేయగలరు. ఎవరైతే ఇది చేస్తారో వారి జీవితాల్లో గొప్ప నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడండి. ఆ ధనవంతుడైన వ్యక్తి నెమ్మది పొందలేక మరి ఆ యొక్క నరకంలో యాతన పడుతున్నాడు. ఆ పేదవాడైన లాజరు ఆ యొక్క దేవుని రాజ్యంలో నెమ్మది పొందుతూ ఉన్నాడు. ఏంటి కారణం? భూమి మీద మరి ఈ ధనవంతుడు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు, కానీ దైవ సంబంధించిన పద్ధతులు అతడు జీవించలేదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, మనం కూడా మన సొంత ప్రయత్నాల ద్వారా నెమ్మది పొందలేం, సొంత మార్గాల ద్వారా నెమ్మది పొందలేం. దేవుడు ఏర్పాటు చేసిన మార్గాలకు రండి, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మరి ఆయన ఇలాగ మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మత్తయి సువార్త
11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి నెమ్మదిస్తాను. ఈరోజు ప్రపంచంలో డబ్బు ద్వారా పొందలేని నెమ్మది, మతం ద్వారా పొందలేనిది, కులం ద్వారా పొందలేనిది, బంధుమిత్రుల ద్వారా పొందలేని నెమ్మది యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు. దీని కొరకు నువ్వేం ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఉన్న చోటున ఉన్న పాటున ఆ ప్రభు వైపు నువ్వు తిరిగి ఆయన మార్గంలో నడిచి ఆయన వాక్యాన్ని చదివి ఆయనకు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తప్పనిసరిగా తన నెమ్మదినిస్తాడు. అందుకొరకే ఈరోజు ఈ రాత్రి వేళ తన మాటల ద్వారా పాటల ద్వారా మీ హృదయాలు తడతా ఉన్నాడు. ఒకవేళ మీరు ఇళ్లలో ఉన్నప్పుడు కూడా మీ చెవుల్లో ఈ మాటలు పడుతున్నాయంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మీకు పరిపూర్ణమైన నెమ్మదిని ఇవ్వడానికి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరి ఈ లోకంలో జీవించినంతకాలం మనం ఈ నెమ్మది యొక్క పరిపూర్ణతను అనుభవించలేమండి. ఒకవేళ మనం ఎంత దేవుని మందిరానికి వెళ్ళినా, ఎంత ప్రభు బిడ్డలతో ఉన్నా, పరిపూర్ణమైన నెమ్మది అనేది ఈ యొక్క మార్గం నడుస్తుండగా ఒకనొక రోజున దేవుడు ఈ నెమ్మదిని ఇస్తాడు. ఈ యొక్క దరిద్రుడు లాజరు పొందిన నెమ్మది అదే. అతను పొందిన నెమ్మది ఎలాంటి నెమ్మది? ఒకసారి చూడండి, లోకాసు వార్త 16వ అధ్యాయం 25వ మరి అతను పొందిన నెమ్మది గురించి అక్కడ వివరించబడింది. చిన్న మాట ఒకసారి చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. నెమ్మది ఇప్పుడు ఎక్కడ నెమ్మది? నిత్య జీవంలో నెమ్మది, ఇంకా అంతము లేని నెమ్మది అండి. ఈరోజు ప్రభునందు ప్రియమైన భూలోకంలో మనం డబ్బు ద్వారా, మన స్నేహాల ద్వారా ఏదో కొద్ది నెమ్మదిని అనుభవించవచ్చు. కానీ దేవుని వైపు తిరగడం ద్వారా, ఆయనలో జీవించడం ద్వారా, ఆయన వాక్యాన్ని ప్రేమించడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా నిత్యమైన నెమ్మదిని మనం పొందొచ్చు. ఎవరు తీయలేని, ఎవరు హరించలేని గొప్ప నెమ్మదిని మరి ప్రభు వాగ్దానం చేస్తున్నారు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనప్పుడు కూడా ఈ నెమ్మది వాగ్దానం చేయబడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించకండి. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, బూదిగంత నివాసులారా, నా వైపు చూడండి అని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి దయతో ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని మరి తిరస్కరించొద్దు. మరి ఆయన మనకి పిలుపునిస్తా ఉన్నాడు. ఉన్న పాటున ఉన్న చోటున మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మాకు కనబడకపోయినా మీ హృదయాలు మరి ప్రభుకి ఇవ్వాలని ప్రభు పెట్టుకోడుతున్నాను. దీని కొరకు మీరు ఏదో చేయని అవసరం లేదు. హృదయపూర్వకంగా యేసు ప్రభువా, మరి నా గురించి ఈ లోకానికి వచ్చి నా కొరకు మరణించి నెమ్మది ఇవ్వడానికి నా పాపాన్ని మీరు తీసివేసేందుకు నీకు వందనాలు, నన్ను నీ నెమ్మదితో నింపండి, నీ మార్గాలు నడిపించండి అని ఆయనకి మొరపెడితే చాలండి. అలా కాకుండా చాలా మంది మతమైన కులమైన కొంతమంది మాకొద్దు, ఈ యొక్క కరపత్రికలు మాకొద్దు, అది ఈ మాటలు మాకొద్దు అని చాలా మంది తిరస్కరిస్తూ ఉంటారండి. నిత్య జీవాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. దేవుడిచ్చిన యొక్క అవకాశాలని సద్వినియోగం చేసుకోరు. దేవుడి ఇచ్చిన అవకాశాలని తిరస్కరిస్తూ ఉంటారు. తద్వారా గొప్ప పెను ప్రమాదం ఉందండి. ఒక ఊర్లో ఒక నేరస్తుడు జైల్లో వేయబడ్డాడు. ఆ యొక్క జైల్లో వేయబడిన నేరస్తుని తల్లి ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి అంతమాటు ప్రార్థన మరి అడుగుతోంది, ఎలాగైనా నా కొడుకుని విడిపించండి, ఎంత పెనాల్టీ అని కడతానని. ఆ యొక్క తల్లి యొక్క ప్రేమను చూసి ఆ న్యాయాధిపతి ఒక క్షమాపణ పత్రం తయారు చేసి తన జామీనుగా ఉండి సంతకం పెట్టి ఆ యొక్క కుమారుని సంతకం గురించి జైలుకి పంపుతాడు. ఆ కుమారుడు కూడా సంతకం పెడితే అప్పుడు అది వర్తిస్తుంది అన్నమాట అండి. ఒకవైపు లాయర్ సంతకం ఉంటుంది, ఇప్పుడు కుమారుడు సంతకం పెడితే సరిపోద్ది. అప్పుడు ఈ యొక్క పోలీసులు మరి లోపలికి తీసుకెళ్తారు, జైల్లోకి తీసుకెళ్తారు ఈ పత్రాన్ని. ఆ జైలు లోపల ఆ యొక్క చెరసాల్లో మరి ఆ యొక్క ఊసలు పట్టుకొని మరి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి శిక్ష దగ్గరికి వచ్చేసింది, ఉరి వేసే శిక్ష దగ్గరికి వచ్చేసిందండి. అప్పుడు వాళ్ళు కాగితం తెస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క సహోదరుడు ఏమనుకుంటాడంటే, మరి నాకు దగ్గర అయిపోయింది, నన్ను ఉరి తీసేయడానికి వచ్చేస్తున్నారు అనుకొని పళ్ళు పటపట కొడుతూ కోపంగా ఉంటాడు. ఈ లోపల వారు వచ్చి మరి మాటలు చెప్తా ఉంటారు. అయినప్పటికీ ఈ యొక్క మరి ఖైదీ పట్టించుకోకుండా ఇదిగో నీకు కాగితం ఇస్తున్నాం, సంతకం పెట్టు అంటే ఇతను ఏది అనేసుకుంటాడండి. దాంట్లో క్షమాపణ ఉందన్న సత్యం ఇతనికి తెలీదు. మరి దాంట్లో మంచి విషయం ఉందని విషయం చెప్పిన వెనకుండా ఏం చేస్తాడంటే తీసుకొని సంతకం పెడతానని మొక్కలు చింపేసి పడేస్తాడండి. తద్వారా అతని క్షమాపణ రద్దయిపోయింది. ఆ లాయర్ ఇష్టపడ్డాడు. ఇప్పుడు చేయవలసింది ఇతను ఏంటంటే సింపుల్గా చిన్న సిగ్నేచర్ అండి, నేను ఈ యొక్క కండిషన్స్కి నేను ఒప్పుకుంటున్నాను అని సంతకం పెడితే సరిపోను. కానీ ఆ వ్యక్తి కోపంతో మరి వచ్చిన క్షమాపణ పత్రాన్ని చింపేశాడు. తద్వారా అతను మరణానికి లోనయ్యాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు క్షమాపణ పత్రాన్ని మన వీధుల్లోకి పంపుతున్నారు.
మన పాపములకు తగిన క్రయధనాన్ని చెల్లించి, ఇదిగో నా ప్రియమైన బిడ్డలారా, కుమారులారా, కుమార్తెలారా అంగీకరించండి అని మన దగ్గరికి వస్తుంటే మనలో చాలా మంది ఇది మా కులం కాదు, మా మతం కాదు, ఈయనకి మాకు సంబంధం లేదు అని చాలా మంది తిరస్కరిస్తున్నారు. కానీ దీని వెనక భయంకరమైన శిక్ష ఉందండి. దేవుని వాక్యం బోధిస్తా ఉంది. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఇలా చెప్పబడింది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మత స్థాపకుడు కాదు. నీ ఆల్రెడీ మతాలతో నిండిపోయిన ప్రపంచంలో మరొక మతాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన. పాపంతో నిండిన మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పాపక్షమాపణని ప్రకటించడానికి ఈ లోకంలోకి వచ్చారు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా గొప్ప రక్షణ ప్రభు ఇస్తారండి. నువ్వు ఎవరైనప్పుడు కూడా, చదువు వచ్చినా రాకపోయినా, నీ కులం ఏదైనా, మతం ఏదైనా, నీ ఆర్థిక స్థితి ఎలా ఉన్నా, మరి నువ్వు ఎంత దీనురాలువైనా, నువ్వు ప్రభు వైపు తిరిగితే ఆయన నీకు నెమ్మదినిస్తారు. కాబట్టి దయతో రండి, ప్రభు దగ్గర రండి, ప్రభు నందు విశ్వాసం ఉంచండి, ప్రభు ఏంది నమ్మికించండి, ప్రభు ఇచ్చి నెమ్మదిని పొందాలని కోరుతున్నాం. అదే సమయంలో ఇంకా ఎక్కువగా ప్రభుని గురించి తెలుసుకొని మీరు ఆశించినట్లయితే మీకు అందుబాటులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళండి. మరి దేవుని గురించిన వివరాలు విని మరి దేవుడిచ్చి నెమ్మదిని పొందాలని, ఇహలోక పరలోక ఆశీర్వాదం పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయితే అందరు కండ్లు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభునందు ప్రియమైన సహోదరులరా, మీరు ఎంతో మరి ఉన్నతమైన స్థితిలో ఉండుండొచ్చు, మరి డబ్బులు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, మరి స్థలాలు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, పెద్ద కుటుంబం ఉండొచ్చు, పెద్ద నాయకులతో పరిచయాలు ఉండొచ్చు. మంచిదే, సంతోషమే. కానీ ఇవేమి కూడా మనకి పరిపూర్ణమైన నెమ్మదిని ఇవ్వలేవు. అనేక మంది ఈ రోజున ఈ నెమ్మది లేక, మరి జీవితాలు జీవించలేక, ఒంటరితనాన్ని భరించలేక ఏదో పైకి అలాగ జీవిస్తున్నారు. ఈరోజు నీకు పరిపూర్ణమైన శాంతిని ఇవ్వడానికి, నెమ్మదిని ఇవ్వడానికి, మరి నీ నెమ్మదిని హరించి వేసిన పాపాన్ని కోకటి వేలతో తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు ఎవరైనప్పుడు కూడా, యేసు ప్రభు వారు నా కొరకు శిక్షను భరించవనని నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి, నా పాపాన్ని కొట్టివేశారు, నేను కలువరి శిలువలో నీకు వందనాలు అని ఆయన వైపు తిరిగితే, నువ్వు ఎవరైనప్పుడు కూడా, ఒకవేళ దేవునికి ఎంత దూరంగా నీవు ఉన్నా, దేవుణ్ణి ఎంత ద్వేషించినా, ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. భూదిగంధ నివాసులారు నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో నెమ్మది లేదా? వ్యక్తిగతంగా మరి ఎంతో మంది నీ చుట్టూ ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని అనుభవిస్తా ఉన్నావా? ఇదిగో నీకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలు దేవుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆయనకి నువ్వు ఆహ్వానిస్తే, ఆయన నువ్వు చేర్చుకుంటే, ఎవరో తీయలేని నెమ్మదిని ప్రభువు నీకు ఇస్తారు. ధనం ద్వారా, మరి జనం ద్వారా, బలం ద్వారా పొందలేని గొప్ప ధైర్యాన్ని, నెమ్మదిని నువ్వు పొందగలవు. దయతో ఆయన వైపు తిరగండి, ఆయన వేడుకోండి, మరి ఆయన సన్నిధికి రండి, ఆయన బిడ్డలతో సహవాసం చేయండి. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఆసక్తి కలిగినటువంటి వారు, దేవుడి యొక్క పరిపూర్ణమైన నెమ్మది నాకు కావాలి, మనుషుల ద్వారా నేను పొందలేకపోయాను, నా అలవాట్ల ద్వారా నేను పొందలేకపోయాను, ప్రభు ద్వారా నాకు కావాలని ఆశించినటువంటి వారు మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా మీ చేతులు ప్రభు వైపు చాపండి. మరి ఇక్కడ కూర్చున్న వారు కానీ, దూరంగా ఉన్నవారు కానీ, మాకు కనబడకపోయినా పరలోకమందున దేవుడు మనం చూస్తా ఉన్నాడు. నువ్వు ఇంట్లో ఉన్నా, మేడ మీద ఉన్నా, మరి ఏ గదిలో ఉన్నా ప్రభు నిన్ను చూస్తా ఉన్నాడు. నీకు నెమ్మది కావాలా? శాంతి సమాధానాలు కావాలా? పరలోక భాగ్యం కావాలా? ఇదిగో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజు రాత్రి. నా కుమారుడు, నా కుమార్తె, నా వైపు చూడు, నేను నీకు రక్షణ ఇవ్వబోతున్నాను. మరి దేవుని యొక్క మరి సహాయం కొరకు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగలైనా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి, వారి యొక్క ప్రతి అక్కర తీర్చండి. అదే సమయంలో ప్రభువా, పాపం చేత, అపరాధం చేత చనిపోయి స్థితిలో ఉన్న మమ్మల్ని, నీకు దూరస్తున్న మమ్మల్ని, మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు రక్తం విశ్వాసం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ సన్నిధికి తీసుకొచ్చారు. వందనాలు. దీవించి ఆశీర్వదించండి. అయినా ప్రభు, ఎవరైతే ఆసక్తి కలిగి నీ వైపు చేతులు ఎత్తారో వారందరినీ మీరు బలపరచండి, మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. అయినా తండ్రి, నామకార్థ భక్తి నుంచి విడిపించండి. నేను నిజమైన విశ్వాసం కలిగి నీలో కొనసాగడానికి సహాయం చేయమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమగంత నీకే ఆరోపిస్తూ నా ప్రభువును ప్రియరక్షకుడును అతి త్వరలో రాని ఏ శక్తి గల నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో మరి ఇక్కడ ఉంటున్న స్థానిక సంఘ బిడ్డలకి ఒక గమనిక, మా యొక్క బృందం గురించి ప్రార్థన చేయండి. మేము ప్రతి నెల మరి సంఘంగా మరి నెమ్మదిచ్చే ప్రభువుని మరి ప్రకటిస్తా ఉన్నాం. అనేక మంది ఈ యొక్క దేవుని రాజ్యంలో చేరేటట్లు సువార్త ద్వారా మీరు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాం. మరి స్త్రీలు, పురుషులు, యవనస్తులు,
పెద్దల వృద్ధులు ఈ యొక్క సువార్త పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా, అలాగే వీళ్ళని బట్టి పాల్గొని దేవునికి దీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాం. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించును గాక.